కరోనా కారణంగా ఇంట్లోంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఓ వార్త. దాదాపు 95% భారత కంపెనీలు మరో 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ విధానం వైపే మొగ్గు చూపించాయని చెన్నైలోని జోహో కార్పొరేషన్ నిర్వహించిన సర్వే తేల్చి చెప్పింది. జోహోకు చెందిన ఐటీ మేనేజ్మెంట్ డివిజన్ ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృతంగా అధ్యయనం చేసింది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, భారత్కు చెందిన పలు కంపెనీలకు చెందిన 1210 ఐటీ ఎగ్జిక్యూటివ్లు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను తీసుకుంది. మన దేశంలో 202 వ్యాపార సంబంధిత వ్యక్తులు, 500కు పైగా ఉద్యోగులను ఈ విషయంపై ప్రశ్నించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు జోహో సంస్థ ప్రతినిధులు. ఇందులో 89% సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానం కారణంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సవాళ్లు తమకు ఎదురవుతున్నాయని తెలిపాయి. కరోనా నేపథ్యంలో అనేక సంస్థలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని తమ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే కంపెనీలకు తమ సేవలు అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కంపెనీలకే మేలు జరిగిందని చెప్పాలి. ఉద్యోగులకు సంబంధించిన మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు భారీగా తగ్గాయి. పైగా సంతృప్తికరమైన ఉత్పత్తి కూడా జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ముగియనున్న దశ పూర్తవుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దీంతో వర్క్ ఫ్రం హోం మరికొన్ని రోజులు కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. అయితే ఈ విషయంపై చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జోహో కార్పొరేషన్ కు చెందిన ఐటీ మేనేజ్మెంట్ విభాగం మేనేజ్ ఇంజిన్ ఓ సర్వే నిర్వహించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మన దేశంలోని 95% పైగా సంస్థలు మరో 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు సర్వేలో తేలింది. అయితే ప్రస్తుతం సాగుతున్న వర్క్ ఫ్రం హోం విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. తమ ఉద్యోగులు వాడే కంప్యూటర్లు, పరికరాల్లో వాడే సాఫ్ట్వేర్స్ విషయంలో తమకు ఎలాంటి నియంత్రణ ఉండడం లేదని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. నిజానికి 97% కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్ వాడుతున్నాయి. అంతేకాదు 56% సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్లలో 2 ఏళ్లుగా అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీలను కూడా వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల కొలువులకు ఎసరు తప్పదని అనుకున్నారు. అయితే అలా జరగబోవడం లేదు. కరోనా కాలంలోనూ ఐటీ ఉద్యోగులకు కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా కారణంగా ఐటీ ఉద్యోగుల డిమాండ్ అమాంతం పెరిగింది. కోవిడ్ కారణంగా వ్యాపార సంస్థలన్నీ డిజిటల్ బాట పడడానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల అవసరం ఏర్పడింది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మారేటప్పుడు ఏకంగా 70% ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని ఆఫర్లను కూడా వదులుకుంటున్నారని ఐటీ రిక్రూట్మెంట్ సంస్థలు చెప్తున్నాయి. అయితే కంపెనీలు మాత్రం ఉద్యోగులు అడిగినంత బంపర్ ఆఫర్ ఇచ్చి మరి వారిని ఎగరేసుకుపోతున్నాయట. గత కొన్ని రోజులుగా కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. అన్ని రకాల కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అయితే డెల్టా ప్లస్ గురించిన వార్తలు భయం కలుగచేస్తున్నాయి. థర్డ్ వేవ్ ఊహాగానాల మధ్య పూర్తి స్థాయిలో ఆఫీసుల నుంచి పనిచేయడం ఏ మేరకు శ్రేయస్కరమనే దానిపై పరిశ్రమలు, మార్కెట్, ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంపై తర్జన భర్జన పడుతున్నాయి. దాంతో పాటే ప్రస్తుత పరిస్థితులు వర్క్ ఫ్రం హోమ్ తో చేకూరిన లాభ నష్టాలను కూడా బేరెజ్జు వేసుకుంటున్నాయి. వారంలో కొద్ది రోజులు ఇంటి నుంచి, కొద్ది రోజులు ఆఫీస్కెళ్లి పనిచేసే హైబ్రిడ్ విధానానికి సైతం చాలా సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాయి. పెద్ద కంపెనీలు తీసుకునే నిర్ణయాన్నే ఎక్కువ మటుకు మధ్య, చిన్న తరహా సంస్థలు కూడా పాటించే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, టెక్ స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ను మొదలుపెట్టేశాయి. TCS, విప్రో, ఇన్ఫోసిస్, HCL టెక్, ఇతర టెక్ స్టార్టప్లు హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉద్యోగులు ప్రతిరోజు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు, సర్దుబాట్లు చేశాయి. వచ్చే 12-24 నెలల వరకు దేశంలోని మొత్తం 50 కోట్ల మంది వర్క్ ఫోర్స్ లో 20% దాకా ఇళ్ల నుంచే పనిచేసే అవకాశాలున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సావిల్స్ ఇండియా నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్ హౌస్లు, కమ్యూనిటీ సెంటర్ల నుంచి పనిచేసేందుకు వీలుగా వర్క్ స్టేషన్ ఏర్పాట్లను సైతం కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నాయి. ఒకవేళ ఊహాగానాలే నిజమై మళ్లీ థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా
పర్మనెంట్ రిమోట్ వర్కింగ్ విధానం లేదా సుదీర్ఘకాలం వర్క్ ఫ్రం హోం పాటించేందుకు 30 కంపెనీలు సిద్ధమయ్యాయి. అమెజాన్ కు ప్రపంచవ్యాప్తంగా 92,000 మంది ఉద్యోగులున్నారు. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం చేయొచ్చని ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఫినాన్షియల్ సర్వీసులు నిర్వహిస్తున్న అమెరికన్ ఎక్స్ప్రెస్ తమ ఉద్యోగులు వచ్చే సెప్టెంబర్ 6 దాకా ఇళ్ల నుంచే పనిచేయొచ్చంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ బిజినెస్ లో ఉన్న అట్లాసియన్ సంస్థ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇళ్ల నుంచే పనిచేయొచ్చని ఫేస్బుక్ సంస్థ వెల్లడించింది. 90 దేశాల్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ సర్వీసెస్ కు సంబంధించి కస్టమర్లు కలిగిన హబ్స్పాట్ మార్కెటింగ్ సెల్స్ సంస్థ ఉద్యోగులకు వారంలో సగం రోజులు వర్క్ ఫ్రం, సగం రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కల్పించింది. 33 నుంచి 50% మంది ఉద్యోగులకు శాశ్వతంగా ఇళ్ల నుంచి పనిచేసేందుకు అవకాశం ఇన్ఫోసిస్ ఇచ్చింది. మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వారంలో 50% ఇళ్ల నుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థ రెడిట్ శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కు అనుమతినిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక విద్యుత్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ సిమెన్స్ లోని 1.4 లక్షల ఉద్యోగులు వారానికి 2-3 రోజులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసేందుకు అవకాశం ఇచ్చింది. ట్విట్టర్ తమ ఉద్యోగులకు నిరవధికంగా వర్క్ ఫ్రం హోం ఇష్టమైన వాళ్లు ఆఫీసుల నుంచి పనిచేసే అవకాశం కల్పించింది. మ్యూజిక్, కామెడీ తదితర స్ట్రీమింగ్ సర్వీసెస్ ను అందిస్తున్న స్వీడన్ కు చెందిన స్టాటిఫై కంపెనీ తమ ఉద్యోగులు ఆఫీసులో ఇళ్ల నుంచి లేదా కంపెనీ అందుబాటులోకి తెచ్చిన కోవర్కింగ్ స్పేస్ల నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులను తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐటీ సంస్థలకు కొత్త కాంట్రాక్టులు వస్తూ ఉండడంతో డిమాండ్ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000కు పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. ఫ్రెషర్ల విషయానికొస్తే దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అన్ని క్యాంపస్ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనుంది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అవతరించిన టీసీఎస్ 2020లో క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఇప్పటికే 40,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. అయితే రానున్న కాలంలో కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన ఆంక్షలేవి ఈ నియామకాల ప్రక్రియకు అడ్డు రాబోవంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇన్ఫోసిస్ నుంచి కూడా ఆశాజనకమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రానున్న 22 ఆర్థిక సంవత్సరంలో 35,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఇటీవలి కాలంలో డిజిటల్ సంస్థలకు డిమాండ్ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 35,000 కాలేజీ గ్రాడ్యుయేట్ నియామక ప్రక్రియ ద్వారా ఈ డిమాండ్ను తీర్చాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. విప్రో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే 2 లక్షల ఉద్యోగుల మైలురాయిని దాటింది. కాగా ఈ ఏడాది మరో 6,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాంట్రాక్టులు రావడంతో అధిక ఒత్తిడిని నివారించడానికి విప్రో భారీ మొత్తంలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే కరోనా కష్టకాలం ఐటీ రంగంపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పైగా వర్క్ ఫ్రం విధానంతో సమస్యల్ని అధిగమించడంతో పాటు లాభాలు కూడా గడించడం విశేషం.